ఒక టైంలో యాపిల్ కంపెనీ ఒక పెద్ద స్కామ్ ని చేసింది, మీకు తెలుసా? అంటే మనందరికీ తెలుసు, కానీ యాక్చువల్లీ అది మనకి ఆ టైంలో అర్థం కాలేదు అంతే. మీకు యాపిల్ నుండి వాళ్ళ ఫస్ట్ ఎయిర్ పాడ్స్ ఎప్పుడు లాంచ్ అయ్యాయో గుర్తుందా? 2016. అండ్ యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోన్స్ నుంచి హెడ్ ఫోన్ జాక్ ని కూడా పర్మనెంట్ గా రిమూవ్ చేసింది 2016 ఇయర్ లో. హెడ్ ఫోన్ జాక్ ని మొబైల్ ఫోన్ నుంచి తీసేసిన తర్వాత యాపిల్ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, హెడ్ ఫోన్ జాక్ ఉండడం వల్ల ఫోన్ ఎప్పుడైనా వాటర్ లో పడితే ఆ వాటర్ హెడ్ ఫోన్ జాక్ త్రూ లోపలికి వెళ్ళిపోతున్నాయంట. సో అందుకే వాటర్ రెసిస్టెంట్ ఫోన్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. అందుకే హెడ్ ఫోన్ జాక్ ని రిమూవ్ చేశామని చెప్పారు. అది కూడా ప్రజలందరూ నమ్మారు, ఓకే ఓకే అన్నారు. కానీ నిజానికి 2016 లో హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేయక ముందే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ హెడ్ ఫోన్ జాక్ తో ఉన్న ఫోన్ లాంచ్ చేశారు. అది కూడా వాటర్ రెసిస్టెంట్ ఫోన్. యాపిల్ కంపెనీ వాళ్ళు ఫోన్స్ లో హెడ్ ఫోన్ జాక్ ని రిమూవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు అదే ఇయర్ లో లాంచ్ చేయబోతున్న ఎయిర్ పాడ్స్ ని యాపిల్ యూజర్స్ కొనాలి అంటే ఐఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ ఉండకూడదు. ఎందుకంటే హెడ్ ఫోన్ జాక్ ఉంటే చాలా మంది ఐఆర్డ్ ఇయర్ ఫోన్స్ ని కొనడానికి ప్రిఫర్ చేస్తారు. న్యూలీ లాంచ్ అవ్వబోతున్న ఎయిర్ పాడ్స్